అధికారం దక్కింది, అంతా హ్యాపీస్ అనుకున్నారు. ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది, మరింత హ్యాపీస్ అనుకున్నారు. ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ఇన్నాళ్ళు ఇదే ఫీలింగ్ లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వారిలో కొత్త టెన్షన్ ఏదో మొదలైందట. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆ జిల్లాకి చెందిన శాసనసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటా కదా? టీడీపీ ఎమ్మెల్యేల్లో సర్వే సైరన్. గతానికి ఇది పూర్తి భిన్నమా? రెడ్ జోన్ లో ఎవరు, సేఫ్ జోన్ లో ఎవరు? నేతల్లో పెరుగుతున్న టెన్షన్. ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల గ్రాఫ్ పై టీడీపీ అధిష్టానం మరోసారి సర్వేలు చేపట్టిందట. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో చేపట్టిన సర్వేలకు పూర్తి భిన్నంగా ఈసారి ఏడాదిన్నర సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సమగ్ర సర్వే చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఎక్కువతుండడంతో ఆ లెక్కలేవో తేల్చేందుకు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలోనూ పలువురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇదే తరహా క్లాస్ తీసుకున్నారట. ఇప్పుడు మరోసారి సర్వే అనగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెదిరిపోతున్నారట. జిల్లాలో 12 మంది శాసనసభ్యులు ఉండగా ఇప్పటికే 3 రెడ్ జోన్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై టీడీపీ అధిష్టానం నివేదికలు కూడా సిద్ధం చేసిందట. దీంతో మిగిలిన వారు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారట. సమగ్ర నివేదికపై సమీక్షించిన టీడీపీ అధిష్టానం ఆ తర్వాత ఏం చేయనుంది అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా జిల్లాలో హైటెన్షన్ పుట్టిస్తోంది. ఏడాదిన్నర గ్యాప్ లో రెండోసారి చేపట్టిన సర్వే కాబట్టి ఎవరి జాతకాలు తారుమారయ్యాయి అనేది త్వరలో తెలిపోనుందట. ఒకవైపు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంతో పాటు వారి పనితీరుపై పోస్ట్ మార్టం నిర్వహించడం కారణంగానే ఈ స్థాయి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే మరోవైపు ఈ ఏడాదిన్నర కాలంలో తమ ఎమ్మెల్యేల పనితీరుపై టీడీపీ అధిష్టానం పక్కా లెక్కలతో సర్వే చేయించిందట. ఎవరు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారో, ఎవరు అత్యవసర మార్కులతో బయటపడ్డారో, ఎవరు ఫెయిల్ అయ్యారో పూర్తి వివరాలతో సహా రిపోర్టులు చంద్రబాబు టేబుల్ మీదకు చేరాయట. వీటిపై నివేదికలు వచ్చాక గ్రాఫ్ బాగా పడిపోయిన ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకోనున్నారట. మీరు మారాలి, లేదంటే మార్చేస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ఖరాఖండిగా చెప్పేసిన అధినేత ఇప్పుడు ఏం చేయబోతున్నారో అనే టెన్షన్ నేతలను వెంటాడుతోంది. అయితే ఈ దఫా సర్వేలో కీలక అంశాలే ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీలో ఎంతమంది ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటున్నారు, ఇప్పటికి ఎన్నిసార్లు పాల్గొన్నారు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు క్రమం తప్పకుండా ఎవరొస్తున్నారు, ప్రజావేదిక గ్రీవెన్స్ నెలలో ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారు, సభ్యత్వ నమోదు విషయమై రాష్ట్ర స్థాయిలో ఎన్నో స్థానం దక్కించుకున్నారు, సూపర్ 6 పథకాల తర్వాత ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ఇలా రకరకాల అంశాలే సమ్మిళితంగా సర్వే చేశారట. అయితే 6 నెలల క్రితం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఇలాంటి సర్వేనే నిర్వహించగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో 2 ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నట్టుగా తేలిందట. ఒక ఎమ్మెల్యే గ్రీన్ జోన్ లోను, మిగిలిన ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్ లో ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. పనితీరు బాగోలేదంటే రెడ్ జోన్, పర్వాలేదంటే ఆరెంజ్ జోన్, పాలన బాగుందంటే గ్రీన్ జోన్ లో పెట్టారట ఎమ్మెల్యేలను. ఇసుక, లిక్కర్, రేషన్, గ్రానైట్ మాఫియాల అవినీతి పరాకాష్ఠకు చేరిందనే విషయం కూడా గత సర్వే నివేదికలో తేటతల్లమైందట. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పిలిచి టీడీపీ పెద్దలు గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. అందరి లెక్కలు తమ దగ్గర ఉన్నాయని, జాగ్రత్తగా పనిచేయాలని మంత్రులు ఎమ్మెల్యేలకు కొన్నాళ్ల క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్ లోనే అధినేత చంద్రబాబు సంకేతాలు ఇచ్చారట. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కూడా కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేసిన చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు సీనియర్ల పట్ల అగౌరవంగా వ్యవహరించడంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారట. అంతా కలిసి పనిచేయాలని సూచించారట ఆయన. ఎన్నిసార్లు హెచ్చరించినా పనితీరు మార్చుకుని 49 మంది ఎమ్మెల్యేలకు పార్టీ పరంగా నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయ సిబ్బందికి సూచించారట. ఈ లిస్ట్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రెడ్ జోన్ లో ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మంత్రుల పనితీరు పర్వాలేదు గానీ మరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రత్యేకంగా పిలిచి తలంటుపోయాలన్న ఆలోచనలో అధినేత ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో తమకు ఎప్పుడు పిలుపు వస్తుందో, ఎక్కడ తమ చిట్టా విప్పుతారో అనే ఆందోళన ఆయా ఎమ్మెల్యేలను, మంత్రులను వెంటాడుతోందట. మరి ఈ విషయంలో అధినేత ముందుకు వెళ్లేవారెవరో, గండం తప్పించుకునేవారెవరో చూడాలి.